క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏమనగా ఐసయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వాక్యం. ఐసయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వాక్యము దేవుడు ఈ విధముగా శ్రేష్టమైన ఒక వాగ్దానము అందరికీ కూడా తెలియచేస్తున్నారు. అతడు అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలులకు బలమును దయచేయువాడు. మనం ఆరాధించుకునే దేవుడు, మనం విశ్వసించే దేవుడు, మనం వెంబడించే దేవుని యొక్క స్వభావము అతడు అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలులకు బలమును దయచేయువాడు. ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మనలో ఎవరైనా కూడా అలసిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. కొన్ని జీవితము అప్పగించినటువంటి బరువును మోసి భయంకరమైన విధముగా బలహీనత ఏర్పడిన పరిస్థితిలో ఉండి ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమములో పాల్గొంటున్నారేమో. ఇదిగో అటువంటి ఆ విధముగా ఎవరైనా అలసిపోయిన విధముగా, క్షీణించిపోతున్నటువంటి విధముగా, కృంగదీయబడిన స్థాయిలో ఉండి ఈరోజు దేవుని యొక్క వాక్య పరిచర్యకై ఈ సమయంలో ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరికీ కూడా ఒక శుభ సమాచారము. ఇందులో ఇంకా పాల్గొలేని వాళ్లకు కూడా మీరు తెలియచేయండి. దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానము అతడు అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలులకు బలమును దయచేయువాడు. ఈరోజు దేవుడు మా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయన శక్తి మీద ఆధారపడండి. నీ శక్తి మీద ఆధారపడవద్దు. ఒకవేళ నీ శక్తి మీద, ఒకవేళ నీ యుక్తి మీద, ఒకవేళ నీ సామర్థ్యము మీద ఆధారపడితే నువ్వు బలహీనపడిపోతారేమో. నీ డబ్బు మీద ఆధారపడితే బలహీనమైపోతారేమో. నీ యుక్తి మీద, సామర్థ్యం మీద ఆధారపడితే కొన్నిసార్లు అది నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటుందేమో. కానీ ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడండి. ఆ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి నువ్వు జీవిస్తే నీ సామర్థ్యము, నీ యుక్తి, నీ బుద్ధి నీకు సహకరించలేని సమయంలో కూడా అదృశ్యమైన విధముగా నీ జీవితంలోనికి ఆ దేవుడు తన సహాయాన్ని పంపించి అద్భుతకరమైన విధముగా నిన్ను నిలబెట్టుకోగలిగినటువంటి ఆ బాధ్యత దేవుడు తీసుకుంటారు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థనాపూర్వకముగా ఈ వాక్యము మన మనసులో స్వీకరించుకుందాం. ఆ వాక్యములో ఉన్నటువంటి అభిషేకాన్ని మన స్వాధీనపరచుకుందాం. దేవుని వాక్యము అతడు అలసిపోయిన వారికి శక్తినిచ్చువాడు, దుర్బలులకు బలమును దయచేవాడు. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్య మధ్యలో మనం ప్రార్థించుకుందాం. దేవా, నేను అలసిపోతున్నాను, నేను దుర్బలుడైపోతున్నాను, నన్ను బలపరచుము దేవా. ఈ వాక్య పరిచర్య ద్వారా నాకు మానసికమైన ధైర్యము దయచేయము దేవా. ఒత్తిడిలో పడిపోతున్నాను దేవా, కృంగుదలకు గురి అయిపోతున్నాను దేవా. నన్ను బలపరచుము దేవా, నన్ను స్థిరపరచుము దేవా, నీ బలం నా మీద కుమరించుము దేవా. ప్రార్థిస్తూ ఈరోజు ఈ వాక్య పరిచర్యలో మనం పాల్పంచుకుందాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము బైబిల్ ప్రకారము బైబిల్ పండితులు మనకు తెలియచేస్తుంటారు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని గురించి గ్రీకు భాషలో ఆ దేవుడు ప్రసాదించు బలం, దేవుడు ప్రసాదించు శక్తిని బైబిల్ పండితులు గ్రీక్ భాషలో పిలుచుకునేటువంటి ఒక పేరు దునామిస్ అని పిలుస్తుంటారు. గ్రీక్ భాషలో దునామిస్ అనే పదానికి అర్థము దేవుడు ప్రసాదించు బలము. దేవుడు ప్రసాదించు బలము బైబిల్లో మీకు అర్థమయ్యే విధముగా కొన్ని వాక్య భాగము ద్వారా దీన్ని నేను వివరించడానికి ప్రయత్నించుదాం. దునామిస్ అనగా ఏమిటి అని చూసినట్లయితే ఫిలిప్పీ లేఖనములో 4వ అధ్యాయం 13వ వాక్యములో పౌలు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిను ఎదుర్కొని బలము నాలో ఉన్నది. క్రీస్తు అనుగ్రహించు శక్తి, దునామిస్ అనగా క్రీస్తు అనుగ్రహించు శక్తి. పౌలు చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే ఎట్టి పరిస్థితిని ఎదుర్కొని బలము నాకు ఉన్నది.
సో దునామిస్ అనగా క్రీస్తు అనుగ్రహించు శక్తి. అదేవిధముగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 1:35 గబ్రియేల్ దేవదూత మరియ తల్లితో చెప్పినటువంటి ఒక మాట. దూత చెప్పిన మాట ఏంటంటే, పవిత్రాత్మ నీపై వేంచియును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అనగా దునామిస్ అని పదానికి అర్థము సర్వోన్నతుని శక్తి, ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని శక్తి అది దునామిస్. బైబిల్ ఇంకా మనం చూసినట్లయితే ఐసయా గ్రంథం 40:31 ఈ విధముగా రాయబడి ఉన్నది, ప్రభువుని నమ్మిన వాళ్ళు నూతన బలమును పొందుదురు. ప్రభువుని నమ్మిన వాళ్ళు నూతన బలమును పొందుదురు. ఆ బలము దునామిస్, ప్రభు ప్రసాదించే శక్తి. ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా పొందబోయే ఒక శక్తి అది దునామిస్. వాళ్ళ గురించి బైబిల్లో రాయబడి ఉన్నది, ప్రభువుని నమ్మిన వాళ్ళు నూతన బలమును పొందుదురు. వాళ్ళు పక్షి రాజుల వల్లే రెక్కలు చాచి పైకెగురుదురు. పైకెగురుటకు దేవుడు ప్రసాదించే శక్తి నీకు అవసరము. నేల మీద పడిపోవటానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలో మనం నేల మీద ఉండిపోవాలని దేవుని ప్రణాళిక కాదు. మనందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకునేటువంటి దేవుడు. ఇర్మీయా గ్రంథం 29:11 దేవుడు సెలవిస్తున్నాడు, నాకు నీ గురించి ఒక ప్రణాళిక నా మనసులో ఉన్నది. నీ గురించి ఒక ప్రణాళిక నా మనసులో ఉన్నది. అది నీకు వినాశము తెచ్చే ప్రణాళిక కాదు, కానీ నిన్ను క్షేమములోనికి నడిపించే ప్రణాళిక అని దేవుడు చెప్తాడు. అది నిన్ను మహిమతో కూడిన ఒక గమ్యములోనికి నడిపించి అది నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగే ఒక ప్రణాళిక అని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తుంటారు. ఈరోజు మనం ప్రార్థించుకుందా, దేవా వాక్యము ద్వారా మీరు ప్రసాదించిన వాక్యముల ద్వారా మీరు మాకు వాగ్దానం ఇచ్చిన ఆ బలము ఈరోజు మాకు అవసరము. ప్రార్థించు దేవునితో, దేవా నీ అపారమైన ఆ మహోన్నతుని శక్తి మనందరినీ కూడా ఆవరించునుగాక. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కూడా అతడు అలసిపోయిన వారికి శక్తిని ఇచ్చే దేవుడని, అతడు దుర్బలులకు బలమును దయచేయే దేవుడని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నప్పుడు, అలసిపోయిన వారి మీదకి వాళ్ళు దేవుని మీద ఆనుకునేటప్పుడు, వాళ్ళు దేవుణ్ణి ఆధారపడేటప్పుడు వాళ్ళ మీద దేవుడు కురిపించే శక్తి దునామిస్, సర్వోన్నతుని శక్తి. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరి మీద కూడా ఆ సర్వోన్నతుని శక్తి ఆవరించునుగాక. నూతనమైన బలముతో క్రీస్తు సాక్షులుగా బలమైన విధముగా జీవించే ఆ శక్తిని, ధైర్యాన్ని మీరు పొందుకునే విధముగా దేవుడు వీళ్ళందరినీ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి, ఈ దునామిస్ మన మీదకి దేవుడు కురిపించినప్పుడు, లేకపోతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మనకు ఎందుకు అవసరము అని మనం చూసినట్లయితే త్వరలో 5 విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క శక్తి నా మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వచ్చినప్పుడు ఈ శక్తి ఏ విధముగా మనకు సహాయం చేస్తుందని మనం బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ఒక విషయం మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8:18 ద్వితీయోపదేశ కాండము 8:17-18 మనం చూసినట్లయితే దేవుని శక్తి ఇట్ గివ్స్ యూ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్. అనగా ఇది నీకు ఆ డబ్బుని సంపాదించుటకు, నీకు సిరి సంపదలు అధికము చేయుటకు దేవుని శక్తి నీకు సహాయపడుతున్నది. 17వ వాక్యం మనం చూసినట్లయితే, కనుక మీరు ఏనాడును మా బలముతోనే మా శక్తితోనే మేము సంపన్నులమైతమి అని చెప్పరాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఎవరు కూడా నేను డబ్బు సంపాదించుకునేది నా శక్తి వలన నేను డబ్బు సంపాదించుకున్నాను, నా బలం వలన నేను డబ్బు సంపాదించుకున్నాను అని మీలో ఎవరు కూడా చెప్పరాదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నది. 18వ వాక్యం ఈ విధముగా మనకు తెలియచేస్తున్నది, మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే. ఒక్కొక్క వ్యక్తిని కూడా సంపన్నులు చేయువాడు దేవుడే. నీకు ఆ సంపన్నత, ఆ ఒక భద్రత, ఆర్థికమైన భద్రతను నీకు ప్రసాదించేది దేవుడే. ఆ శక్తిని నీకు ఇచ్చేది దేవుడే. ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వగలడు. ఎవరైనా ఆర్థిక సమస్యలు ఉండి ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారా? ప్రార్థించు, దేవా నీ శక్తితో నన్ను ఆవరించుము దేవా.
ఎంత శ్రమపడినా, ఎంత కష్టాలు మేము చేసినా కూడా దానికి తగినటువంటి యొక్క ఫలితము రాలేక చేసే ప్రతి కార్యము కూడా సఫలమవగా అపజయాలకు గురి అయి మరి ఏమి కూడా మిగిల్లేని పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? ప్రార్థించు. దేవా, నీ శక్తి దేవా నా మీద కురిపించుము దేవా. ఎన్ని కష్టపడినా కూడా, రాత్రి పగలు కష్టపడినా కూడా ఏమి కూడా మిగిల్లేని పరిస్థితిలో మరి అంత నిరాశలోనే ఉన్నావా? దేవుని యొక్క వాక్యము, ఆ దేవుడు అలసిపోయిన వారికి శక్తినిచ్చే దేవుడు. నీ మీదకి దేవుని యొక్క శక్తి దేవుడు ప్రవహింప చేసినప్పుడు, నీ మీదకి దేవుని యొక్క శక్తి దేవుడు కురిపించినప్పుడు అద్భుతకరమైన విధముగా సిరి సంపదలతో నీ జీవితము దీవింపబడుతూ ఉంటాయి. నువ్వు ప్రార్థించాలి, దేవా నీ శక్తి నాకు అవసరము. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు మానసికంగా కృంగిపోవటం కాదు, మానసికంగా భయంకరమైన ఒత్తిడికి ఇంకా నా జీవితం అయిపోతుంది, ఎంత కష్టపడినా కూడా మరి పైకి వెళ్ళే ఒక స్థితిలో నేను లేదని మరి ఆలోచించుకొని ఒత్తిడికి బానిసలైపోవటం కాదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలో మనం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించాలి, దేవా బలహీనమైపోతున్నాను, దేవా నా శక్తి కోల్పోతున్నది, నీ శక్తితో దేవా డబ్బు సంపాదించుకోవటానికి ప్రభువా నీ శక్తి నీ బలము నాకు సహాయము చేయునుగాక అని చెప్పి ఈ వాక్యము కూడా స్మరిస్తూ, ఈ వాక్యము చెప్పి ఈ వాక్యములో ఉన్నటువంటి వాగ్దాన్ని స్వాధీనపరుచుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టండి. ఆయన శక్తి నీ మీద ఆవరించును. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మిమ్ము సంపన్నులను చేసినది ప్రభువే. ప్రతి ఒక్కరిని కూడా సంపన్నులను చేయుటకు దేవునికి సాధ్యమే. ఆ సామర్థ్యం దేవుని సన్నిధిలో ఉన్నది. అదేవిధముగా రెండవదిగా దేవుని యొక్క శక్తి మనకు ఎందుకు అవసరం అని మనం చూసినట్లయితే 2 తిమోతి 1:2 వాక్యం. పునీత పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2వ లేఖనములో 1:7 వాక్యం మనకు సెలవిస్తున్నది, దేవుని యొక్క శక్తి, దేవుడు ప్రసాదించు బలము, ఇట్ హెల్ప్స్ us టు ఓవర్కమ్ ఫియర్. అనగా అది మనకు భయాన్ని అధిగమించుటకు సహాయపడుతున్నది. ఈ రోజుల్లో చాలామంది రకరకాల భయముతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలమే రకరకాల భయానికి మరి గురి అయి భయంకరమైన మానసికమైన భయంతో ఆందోళనతో జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది, దేవుడు మనకు పిరికితనము కాక తన ఆత్మచేత శక్తిని ప్రసాదించి ఉన్నాడు. పిరికితనము కాదు, భయముతో కూడిన ఒక జీవితం కాదు. దేవుని బిడ్డలు ఆరోగ్యముతో ఉండాలి, దేవుని బిడ్డలందరూ కూడా బలముతో ఉండాలి, ధైర్యవంతులంగా తమ జీవితాలను జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి నీవు భయానికి గురి అవుతున్నావా? నువ్వు విచారముతో ఆందోళనతో నీ జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగిస్తున్నావా? దేవునితో ప్రార్థించు, దేవా జీవితంలో ఎదురవుతున్నటువంటి కొన్ని విషయాల వలన దేవా నేను బలహీనమైపోతున్నాను, నేను అలసిపోతున్నాను, నీ శక్తితో నన్ను అభిషేకించు. ఏ విషయమైన గురించి కూడా భయముతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థించు, దేవా నీ శక్తి నాలో అధికము చేయము దేవా. దేవుని యొక్క శక్తి, ఆ శక్తి అభిషేకము నీ మీదకు దేవుడు కురిపించినప్పుడు నువ్వు ఏ విషయాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ భయం మీద, ఆ విషయాన్ని మీద అధిగమించి, ఆ విషయాన్ని మీద అధికమైన విధముగా తన యొక్క విజయాన్ని కూడా ఆస్వాదించే అలాగున ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. సో దేవుని యొక్క శక్తి మనకు ఆ భయాన్ని దూరం చేయటానికి మనకు సహాయపడుతున్నది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి మనకు ఎందుకు అవసరం అని మనం చూసినట్లయితే పునీత పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నటువంటి లేఖనములో 2:13 వాక్యము మనం ధ్యానించిన ఎడల దేవుని యొక్క శక్తి మనకు ఏ విధంగా సహాయపడుతుంది అని మనం చూసినట్లయితే టు సీక్ వాట్ హీ ప్లీసెస్. అంటే దేవుని యొక్క శక్తి దేవుని బిడ్డలమైన మనకు ఎందుకు అవసరం అనగా, అంటే దేవుడు దేన్ని కోరుకుంటున్నారో వాటిని వెతకుటకు దేవుని శక్తి మనకు అవసరము. మన మనసులో మనం కోరుకునేటువంటి విషయాలు ఉండవచ్చు, లోకము మనం పట్ల చూపించే కొన్ని శోధనలు ఉండవచ్చు, కానీ వీటిలన్నిట్లో మధ్యలో నిలిచి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుడు కోరుకునేటువంటి విషయాలను వెతకుటకు దేవుని శక్తి మనకు అవసరము. ఎందుకు ఈ రోజుల్లో చాలామంది లోక వైపు చూసి, లోక ఆకర్షణల వైపు చూసి విలాసవంతమైన జీవితము ఎందుకు ఈ రోజుల్లో చాలామంది జీవిస్తున్నారంటే వాళ్ళలో దేవుని యొక్క శక్తి లేదు.
దేవుని యొక్క శక్తి ఎవరి మీద ఉంటుందో, దేవుని యొక్క శక్తి, సర్వోన్నతుని శక్తి ఎవరి మీద దేవుడు కురిపిస్తుంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని చిత్తమును వెతకే వాళ్ళముగా ఉంటారు. ఆ దేవుని యొక్క సంకల్పమును ఎల్లప్పుడూ కూడా వెతకే వాళ్ళముగా ఉంటారు. ఆ దేవుని సంకల్పమును, దేవుని ప్రణాళికలను వెతకుటకు, దాన్ని వెంబడించుటకు కూడా ఆ దేవుని శక్తి మనకు అవసరం. పరిశుద్ధ మరియ తల్లి ప్రతిక్షణం కూడా దేవుని ప్రణాళికలకు, దేవుని యొక్క సంకల్పమునకు, దేవుని యొక్క ఇష్టాన్ని వెతకి జీవితాన్ని అంకితం చేసినటువంటి తల్లి. ఎందుకు మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని చిత్తాన్ని వెతకుటకు ఏ విధముగా మరియ తల్లికి సాధ్యమైంది అని మనం ధ్యానించినట్లయితే ఈ విధముగా తెలుసుకుందాం. గబ్రియేల్ దేవదూత తెలియచేసినటువంటి ఒక విషయము, సర్వోన్నతుని శక్తి నీపై ఆవరించును. ఎవరెవరు ఆ విధముగా సర్వోన్నతుని శక్తి చేత అభిషేకము పొందుకుంటారో వాళ్ళు ఈ లోకములు ఉన్నప్పటికీ కూడా ఈ లోక వస్తువుల మీద కాక ఉన్నతమైన పరలోకమునకు చెందిన వస్తువుల మీద దృష్టిని నిలిపి జీవించగలిగిన ధన్యత ఈ లోకములు ఉన్నప్పుడు కూడా వాళ్ళు పొందగలరు. బైబిల్లో మనం ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క శక్తి మనకు ఎందుకు అవసరం, దేవుని యొక్క శక్తి కోసము మనం ఎందుకు ప్రార్థించాలి అని మనం చూసినట్లయితే పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 11వ వాక్యములో పౌలు ఈ విధముగా రాస్తున్నాడు, ఆయన మహిమాన్యుత శక్తి వలన మీరు బలమును పొందుదురు. ఎందుకు ఆయన మహిమాన్యుతమైన శక్తి మనం ఎందుకు పొందుకోవాలి? పౌలు చెప్తున్నాడు, అన్నిటినీ ఓర్పుతో సహించుటకు ఆయన మహిమాన్యుత శక్తి మనకు అవసరము. అన్నిటినీ కూడా ఓర్పుతో సహించుటకు, జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎన్నెన్నో పరిస్థితులు, ఎన్నెన్నో శోధనలు ప్రతిరోజు కూడా మామూలుగా పునీతులు చెప్తుంటారు, క్రైస్తవ జీవితం అనేది అది ఒక పోరాట జీవితము. మనమందరం కూడా ఒక యుద్ధ భూమిలో మనం ఉన్నాము. ప్రతిరోజు మనం పోరాటం చేసేవాళ్ళము. శోధనలతో మనం పోరాటం చేస్తున్నాము. అదేవిధముగా మరి బాధలతో మనం పోరాటం చేస్తున్నాము, సమస్యలతో మనం పోరాటం చేస్తున్నాము. ఈ పోరాట భూమిలో, ఈ యుద్ధ భూమిలో మనం ఉండి వాటి మీద విజయమును పొంది మరి ఆ విజయ పరంపర కొనసాగించుటకు మనకు దేవుని యొక్క శక్తి అవసరము. పాప శోధనలు గెలించుటకు మా శక్తి మనకు సరిపోవదు. జీవిత సమస్యలను గెలించుటకు మనలో ఉన్నటువంటి శక్తి మనకు సరిపోవదు. ఈరోజు మనం ప్రార్థించుకోవాలి, దేవా నీ శక్తితో నన్ను నింపుము దేవా, శోధనలను నేను జయించలేకపోతున్నాను, బాధలను నేను జయించలేకపోతున్నాను, నీ శక్తితో నేను అభిషేకించుము. జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి విసుగు చెంది భయంకరమైన మానసిక ఆందోళనకు గురైపోతున్నాను, నన్ను బలపరచుము దేవా. దేవుని వాక్యం సెలవిస్తున్నది, అన్నిటినీ ఓర్పుతో సహించుటకు ఆయన శక్తి నీకు సహాయపడుతున్నది. యోబు జీవితంలో మనం చూసినట్లయితే జీవితంలో మానవ అవగాహనకు మించిన శ్రమల్లో పడినటువంటి ఒక వ్యక్తి యోబు. కానీ జరిగిన ప్రతి కార్యము, ఆయన జీవితంలో ఎదురైన ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో సహించుటకు ఆయనకు సహాయం చేసినది ఆయన మీద దేవుడు ప్రసాదించినటువంటి శక్తి. అతడు అలసిపోయాడు, దుర్బలుడైపోయాడు. కానీ ఆ అలసిన సమయంలో, దుర్బలమైపోయినటువంటి సమయంలో ప్రార్థన చేసి ఆ బలాన్ని పొందుకున్నాడు. యోబు గట్టిగా చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే, నాకు కోల్పోయినదన్నిటిని చూసి యోబు చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, అతడు నన్ను మరలా తన శక్తిని, కనికరమును దేవుడు ప్రసాదిస్తాడు, ఆయన శక్తి మరలా నాకు దయచేస్తాడు, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడని తెలుసుకుంటున్నానని గట్టిగా ఆ దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రకటించి ఆ దేవుని శక్తిని పొందుకొని ఎదురైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఓర్పుతో సహించుటకు ఆయనకు సాధ్యమైనది. ఈరోజు మనం ప్రార్థించుకుందాం, దేవా జీవితంలో ఎదురవుతున్నటువంటి కొన్ని విషయాల వలన నీ శక్తి కోల్పోతున్నదా? వాటిని ఎదుర్కోలేని పరిస్థితిలో మానసికంగా బలహీనత ఏర్పడుతున్నదా? ప్రార్థించు, నీ శక్తితో నన్ను అభిషేకించుము దేవా. అదేవిధముగా 5వదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తి మనకు ఎందుకు అవసరం మనం చూసినట్లయితే పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 28, 29 వాక్యములో మనం చూసినట్లయితే పౌలు ఈ విధముగా మనకు నేర్పిస్తున్నాడు, ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించుటకు
దాన్ని నెరవేర్చుటకు దేవుని మహత్తరమైన శక్తి మనకు అవసరము. దానికి అర్థం ఏమిటంటే ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించుటకు, అనగా దేవుని గురించి దేవునికి ఒక బలమైన సాక్షిగా నిలబడుటకు దేవుని శక్తి మనకు అవసరము. మన శక్తితో దేవుడు మనకు చేసిన కార్యములు, దేవుని గురించి ఇతరులకు అన్యులకు తెలియచేయటానికి, ఒక సాక్షిగా నిలబడటానికి మన శక్తి మనకు సరిపోదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రజలందరికీ క్రీస్తుని గురించి బోధించుటకు, దేవుణ్ణి గురించి ఇతరులకు బోధించాలని ఆశ కలిగి ఉన్నావా? ఆ దాహం నీలో ఉన్నదా? నువ్వు ప్రార్థించు, దేవా నీ బలమైన సాక్షిగా నిలిచి ఇంకను నిన్ను తెలియలేని వాళ్లకు నిన్ను తెలియచేసే వ్యక్తిగా నన్ను నిలబెట్టుము అని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ విధముగా నీ బలపట్టుటకు బలమైన సాక్షిగా నిలిచి ఆ దేవుని గురించి ఇతరులకు చెప్పుకోవటానికి ఆ పరలోక శక్తి, మహోన్నతుని శక్తి నీకు అవసరము. ఆశ ఉండటం మాత్రం కాదు, ఆశ నెరవేర్చడానికి కూడా ఆ దేవుని శక్తి నీకు అవసరము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి అద్భుతకరమైన విషయము, అతడు అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలలకు బలమును దయచేవాడు. ప్రార్థించు. ఈ 5 విషయాలు కూడా దేవుని బిడ్డలముగా మనం ఉండి మనం స్వాధీనపరచవలసినటువంటి 5 కార్యాలు మనం ధ్యానించి ఉన్నాం. అయితే దేవుని బిడ్డలముగా ఉండి ఈ రోజుల్లో దేవుని యొక్క శక్తిని ఏ విధముగా మనం పొందగలము అని మనం చూసినట్లయితే 3 విధాలుగా ఆ దేవుని యొక్క శక్తిని మనం పొందగలము. మొట్టమొదటిగా స్తుతి ప్రార్థన. ఎవరెవరు స్తుతి ప్రార్థన చేస్తుంటారో, ఎవరెవరు దేవుని స్తుతించి అన్ని సమయాల్లో కూడా దేవుని స్తుతిస్తుంటారో వాళ్ళ మీదకి దేవుడు తన శక్తిని కురిపిస్తాడు. ఏ పరిస్థితిలోనే ఉండినా, ఆర్థిక సమస్యలోని ఉండినా దేవుని స్తుతించు. అనారోగ్య పరిస్థితిలో నీ ఉండినా దేవుని స్తుతించు. ఉద్యోగం లేని పరిస్థితిలో నీ ఉండినా దేవుని స్తుతించు. చెరసార్లు ఉండినా, అగ్నిగుండంలో ఉండినా, సింహపు బోనులో ఉండినా వాళ్ళందరూ దేవుని స్తుతించినప్పుడు అదృశ్యమైన ఒక దైవీకమైన సర్వోన్నతుని శక్తి వాళ్ళ మీద దిగివచ్చి భయంకరమైన విధముగా, ఊహానికి మించిన విధముగా అటువంటి పరిస్థితులను ఎదుర్కొని బలము వాళ్ళు పొంది ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, స్తుతి ప్రార్థన చేయుడి. మీకున్నటువంటి సమస్యల వైపు చూసి కృంగిపోవటం కాదు, మీరు కలిగి ఉన్నటువంటి ఇబ్బందులను చూసి మానసికమైనటువంటి వ్యధకు గురవటం కాదు, అన్ని సమయాల్లో కూడా దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఎవరెవరు స్తుతి ప్రార్థన చేస్తుంటారో వారి మీద ఆ సర్వోన్నతుని శక్తి దిగి వస్తున్నది. రెండవదిగా ఈ రోజుల్లో దేవుని యొక్క శక్తిని ఏ విధముగా మనం పొందగలము అని చూసినట్లయితే, రెండవదిగా ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాటల్లో బలమున్నది. ఎవరెవరు దేవుని యొక్క వాక్యాన్ని విని, ఎవరెవరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, ఎవరెవరు ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు కూడా ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తుంటారో, దేవుని యొక్క వాక్యము నువ్వు వినేటప్పుడు, దేవుని యొక్క వాక్యము నువ్వు ధ్యానించేటప్పుడు, దేవుని యొక్క వాక్యము నువ్వు ఉచ్చరించినప్పుడు ఆ సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తున్నది. ఈరోజు ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంగా ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని వినేవాళ్ళంగా ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకునే వాళ్ళముగా మనం ఉండాలని ఆ దాహముతో ప్రార్థించు. అద్భుతకరమైన ఆ దేవుని శక్తి నీ మీద దిగి వస్తున్నది. మూడవదిగా ఈ సర్వోన్నతుని శక్తి మన మీదకి ఏ విధముగా దిగి వస్తున్నది అని మనం చూసినట్లయితే అది దేవద్రవ్యాన అనుమానాల ద్వారా. ఈ రోజుల్లో ప్రత్యేకంగా పరిశుద్ధ దివ్యబలి పూజలో యోగ్యమైన విధముగా నువ్వు పాలు పంచుకునేటప్పుడు మహోన్నతుని శక్తి నీ మీద దిగి వస్తున్నది. సిద్ధపడి పశ్చాత్తాపపూరితమైన హృదయముతో నువ్వు పాప సంకీర్తనం చేసుకునేటప్పుడు ఆ మహోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తున్నది. ఆ పరలోకమునకు చెందిన శక్తి నీ మీద దిగి వస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి దేవుని బిడ్డలముగా జీవించే మా అందరికీ కూడా అవసరము. అది ప్రసాదించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. వాటిని స్వాధీనపరచుకోవటానికి మనం కూడా సిద్ధముగా ఉండాలి. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరినీ, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు సర్వోన్నతుడు తన యొక్క శక్తిని మీ కుటుంబం మీద, మీ జీవితముల మీద కూడా ఆవరింపచేసి అద్భుతకరమైన విధముగా మీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుండి కూడా
అద్భుతకరమైన విధముగా మిమ్మల్ని విడిపించి మీకు అవసరమైన సమయోచిత సహాయము చేసి అన్ని మేలులతో శారీరక మానసిక ఆత్మీయ మేలులతో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి రక్షించి కాపాడే శక్తి మీ అందరి మీద కూడా దేవుడు సమృద్ధిగా కురిపించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.